జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న మన దిల్సుఖ్ నగర్ లో ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితం. ఆఫర్ 23 నుంచి 30 వరకు మాత్రమే. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడుకు పాల్పడిన ఉమర్ నబీ ఆ బాంబును ఎర్రకోట సమీపంలోని ఓ పార్కింగ్ లో కారులోనే తయారు చేసినట్టు తెలుస్తుంది. ఉమర్ నబీ కారు తిరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా ఈ విషయం బయటపడినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తొలుత ఎర్రకోట పార్కింగ్ స్థలంలోనే పేలుడు జరపాలని భావించిన ఆ రోజు సందర్శకుల తాకిడి లేనందున వేరే చోట చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో కీలక విషయం బయటపడింది. ఎర్రకోట వద్ద పార్కింగ్లో ఉన్నప్పుడే ఉమర్ నబీ ఆ బాంబును కారులోనే తయారు చేసినట్లు తెలుస్తోంది. ఉమర్ నబీ కారు ప్రయాణించిన ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. ఢిల్లీలోకి వచ్చే సమయంలోనే ఉమర్ నబీ తన సహచరులతో టచ్లో ఉన్నాడని అధికారులు గుర్తించారు. ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవాలనే దానిపై వారు చర్చలు జరిపినట్లు అనుమానిస్తున్నారు. ఎర్రకోటకు ఉన్న ప్రాముఖ్యత కారణంగా దానికి సమీపంలోని పార్కింగ్ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ రోజు సోమవారం కావడంతో సందర్శకులు ఉండరనే విషయాన్ని వారు పరిగణలోకి తీసుకోలేదని స్పష్టమవుతోంది. దీంతో అత్యంత రద్దీగా ఉండే నేతాజీ సుభాష్ మార్గ్లో పేలుడు నిర్వహించాలని ఉమర్, అతడి నిర్వాహకులు నిర్ణయించుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రదేశానికి ఓవైపు ఎర్రకోట ఉండగా మరోవైపు చాందినీ చౌక్ ఉంది. పేలుడు జరిగిన రోజు మధ్యాహ్నం 3:19 నుంచి 6:28 వరకు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్లో నబీ కారులోనే ఉన్నట్టు గుర్తించారు. ఆ సమయంలో అతడు ఒక్కసారి కూడా కారు నుంచి దిగలేదని సీసీటీవీ ఆధారంగా తెలుస్తోంది. కారులో ఉన్న సమయంలో ఉమర్ నబీ పేలుడు పదార్థాలను తయారు చేస్తూ ఉండిపోయాడని అధికారులు భావిస్తున్నారు. అది పూర్తయిన తర్వాత పార్కింగ్ నుంచి కారు బయటకు తీసి ట్రాఫిక్లో వస్తూ ఉండగా దాన్ని పేల్చేశాడని పేర్కొన్నారు. ఫరీదాబాద్లోని ఉగ్ర మాడ్యూల్ గురించి బయటపడిన నేపథ్యంలో ఉమర్ భయపడినట్లు తెలుస్తోంది. అరెస్టు చేస్తారనే భయంతో అంతకు ముందే పేలుడు జరపాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు ఢిల్లీలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఎర్రకోట సమీపంలో ఈ నెల 10న జరిగిన పేలుడులో 15 మంది మృతి చెందారు, 20 మంది గాయపడ్డారు.